ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఎండ కొడుతున్నాం ఇట్లా పడవు సరే తిన్నావేమో ఏం తిన్నావు మంచిగా పై గట్టిగా లేదా నా దగ్గర ఊసిపోతుంది ఏం చేయాలి మరి ఆడికి వెళ్దాం నడిచిపోతుంది మీ ఊరికి ఉన్నా సర్మసాలు ఉండా దావత్ చేస్తున్నాడా దావత్ చేస్తున్నాడని తెలిసింది గుడికాడ ఏం లేదంటావు దావత్ లేదు మరి పూజలో దావత్ ఉందంటగా పూజ ఫంక్షన్ ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ నువ్వు తెలుసా తెలుసా మంచిగా ఎర్రగా తమాషా తిన్నావు కదా వేసాం వాళ్ళు ఇక్కడ పొద్దున 90 ఏమో లేదా చేస్తాడా మంచిగా సర్వసా మంచిగా చేస్తాడా ఇంకా ప్రియాంకరా అన్న పేరు సార్ మేడం వాళ్ళ సర్పంచ్ భర్త గణేష్ ఇద్దరు మంచిగా చేస్తారు పని ఏం చెప్పు మంచిగా ఏమప్ప మరి అందరికి మంచిగా అరుచుకుంటారా అందరికి ఫోన్లు ఎప్పుడైనా ఫోన్ చేస్తే చెప్తారా కదా స్పందిస్తాడు కదా మంచిగా పోదాం ఉన్నా లోపల ఏడున్నా జర చెప్పు మరి వచ్చినా జర పట్టుకరేమో నాకు వచ్చి ఏం పట్టుకొస్తావు చల్లగా పట్టుకరేమన్నా ఇక మీ తాండకు వచ్చినాను ఏం దాపవా నాకు మరిగా చేయవా వేరేది ఏమవుతుంది కానీ మజ్జిగ ప్యాకెట్ పట్టారు మాష మంచి కాను చెట్టు కింద కూర్చోబెట్టిండు వాడు పిల్లగా ఏం రాదని ఎక్కడైనా పట్టరులే ఇక ముందుగా అందరికి క్షణాతులు ఇప్పుడు సోమవారి తాండకు వచ్చిన రా మన ఎల్లారెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా ఇక నమ్మున్నాం అక్కడ తిరిగినా కదా ఇప్పుడు ఇక్కడ దొరికి వచ్చినా మన పోరుడు ఈ ఒక స్పెషల్ అయింది మంచి దగ్గరికి వచ్చిన ఎంత స్పెషల్ అంటే ఇక మండలమే స్పెషల్ కానీ అంత స్పెషల్ అంటే ఏందో వివరం చెప్పు రాదని అంటారులే ఇక మేడం సర్పంచ్ మేడం పేరు వచ్చేసేమో ప్రియాంక ఇక మేడం వాళ్ళ భర్త వచ్చేసి గణేష్ ఇక గణేష్ అన్న ప్రియాంక అంటే గుర్తుపట్టడం చుట్టుపక్కల ఇక ఎమ్మెల్యేకి ఎప్పటికీ కుడిబంద అనుకో ఇక ఎమ్మెల్యేకి ఎప్పుడు కుడిచేలాగానే ఇక గణేష్ అన్న ఇక అట్లే మన మేడం కూడా సర్పంచ్ కాబట్టి మేడంకు మంచి పేరు ఉంది కనుక మన మండల్ సర్పంచ్ ఫారం ప్రెసిడెంట్ ఇచ్చారు మేడం ఇక అవన్నీ తెలుసుకుందామని చెప్పి రాత్రి షోలో పడ్డది ఇక షోలో పడితే మనం ఊకంగా ఇక వచ్చి ముచ్చట పెడతామే గందికి వచ్చి ఎక్కిపోదు ఇక సారు మేడంతో ముచ్చట పెడతా ఏం చెప్తారు ఏం కథ ఇక మండల్ లెవెల్లో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారు మన గ్రామానికి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారు వీళ్ళకి ఎన్ని తాండాలు ఆమ్లెట్ విలేజ్ ఎన్ని తాండాలు ఉన్నాయి ఇంకా అవన్నీ తెలుసుకుందాం ఉంది మంచిగా ఉంటే తమాషా ముచ్చట జర ఇనుడిగా అన్న నమస్తే మేడం నమస్తే బాగున్నా అంకి పొడి వేసినవే నాలాక నేను తెల్లది ఉంది జర ఎర్రగా ఉన్నది ఏదో చిన్న ఎక్కడ వచ్చినవే మంచిగా ఉన్నది కడక్కున్నది అంగి లేదంటే ముడతలు ఉన్నది సింపుల్గా ఉంటాం మనం జర ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం బయటికి వెళ్ళిపోయినా లోపల మంచిగా ఉంటుంది మన పనులు సింపుల్గా ఉండాలి అన్న ప్రశాంతంగా ఉండాలి అదే మొత్తం ఎల్లారెడ్డి అయితే ఫ్లెక్సీ మన ఏమున్నాయి ఈరోజు బస్ అంకర్కి చూస్తే ఈ ఊరు దాకా మన ఫ్లెక్సీలు ఏమున్నాయి అన్న అయితే మేడం నేనే తెలుసుకొని వచ్చిన మీ గురించి ఇక 4 ముచ్చలు మా వ్యూవర్స్ చెప్పుడు మేడం మీ గురించి గణేష్ మా సోమరగడ్ తాండా ఎల్లారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా ఇక్కడ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది మా గ్రామంలో కాబట్టి నన్ను ఏకగ్రీవంగా మా గ్రామ ప్రజలందరూ ఒకే మాట మీద ఉండి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. ఇక మేము చేసిన వర్క్ని బట్టి మా పనులను అన్నిటినీ అందరూ అవగాహన చేసుకొని అందరు తెలుసుకొని మాకు ఇంకా మండల సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్గా కూడా మాకు ఎన్నుకోవడం జరిగింది. అది కూడా ఏకగ్రీవంగానే ఎలాంటి ఎలక్షన్లు లేకుండా ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇంకా మా వారు ఎక్కువ వర్కులు చేస్తున్నారు కాబట్టి ఆయన దృష్టిలో ఉంచుకొని ఈ పదవి మాకు ఇవ్వడం జరిగింది. అందరికీ ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ గణేష్ అన్న ఈ మరికి రాజకీయ ప్రస్థానం ఎట్లా సురువైంది? ఎందుకంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేసినా నువ్వే రాజకీయాలకు వస్తావా అన్న? మల్లన్న ముచ్చట్లు ఛానల్కి నా యొక్క నమస్కారాలు అన్న. యాక్చువల్లీ రాజకీయ ప్రస్థానం మాకు ఎలా కొనసాగిందంటే, ఫస్ట్ మా డాడీ ఉప సర్పంచ్గా ఉండే మాలోత్ లచ్చనాయక్. ఆయనకు మా ముందున్న సర్పంచ్కి గవర్నమెంట్ జాబ్ రావడం వలన మా నాన్నకు సర్పంచ్గా చేసే అవకాశం వచ్చింది. ఒక 6 నెలలు ఇంతకుముందు పరిపాలనలో మేము ఒక 6 నెలలు సర్పంచ్గా చేసినామన్నా. 6 నెలలు సర్పంచ్గా చేసి ఇక నేను అక్కడ మై హోమ్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తాను.
మై హోమ్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తూ ఏదో అక్కడ కొన్ని రోజులు వర్క్ చూసుకుంటూ నా వర్క్ చూసుకుంటూ ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్లు చూసుకుంటూ ప్రజా సేవ చేయాలనే ఒక గట్టి ఆలోచనతోనే తర్వాత నేను రాజకీయంలోకి రావడం జరిగిందన్న. నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు రాజకీయం. తర్వాత మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి మదన్ మోహన్ సార్ గారు ఆ ఎలక్షన్స్కి వచ్చి పనిచేయడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, మనం కూడా ఎందుకు రాజకీయం చేయకూడదు, మనం ఎందుకు ప్రజాసేవ చేయకూడదు. మా శాసనసభ్యులు సార్ అప్పుడు ముందు ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్యేకి వచ్చారు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి. తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందన్న. ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత నేను కూడా విలేజ్లలో చిన్న చిన్న వర్కులు, ప్రజాసేవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా నేను సర్పంచ్గా లేకున్నా గతంలో సర్పంచ్లు లేరు, ఆఫీసర్ల పరిపాలనలో ఉన్నప్పుడు నేను వచ్చి చిన్న చిన్న విషయాలపైన వర్క్ చేయడం జరిగిందన్న. అయితే నాకు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల చిన్న ఏజ్ నాది, అప్పుడు 29 ఇయర్స్లోనే నాకు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాకు చిన్న వయసు, ఏజ్ చిన్నది, కానీ నాకు ఇచ్చిన పదవి చాలా పెద్దది. కాబట్టి దానికి అనుగుణంగా నేను మండల పరంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా దానిపైన వర్క్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొనసాగుతూ ఇక తర్వాత మా బంజారా కమిటీకి కూడా నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యూత్ ప్రెసిడెంట్గా కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత నిన్న జరిగిన ఎలక్షన్స్లో మహిళా రిజర్వేషన్ రావడం వలన నాకు పోటీ చేసే అవకాశం రాలేదు. మహిళా రిజర్వేషన్ రావడం వలన నా భార్యను నిలబెట్టడం జరిగింది. దానికి మా సోమరేగడ్డి తాండా ప్రజలు మాకు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని అంటబెట్టారు. ఎందుకంటే మా పైన నమ్మకంతో ప్రజాసేవ చేస్తాడు, మంచి విద్యావంతుడు, నాయకుడు, ఏదున్నా ముందు వరుసలో ఉంటాడనే ఒక ఆలోచనతో మాకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా సోమరేగడ్డ తాండా ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గణేష్ గీత తమాషా మాట్లాడుతున్నావు, చదువుతో చదువుకున్నావా? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. గ్రాడ్యుయేషన్ అంటే ఎంతనేమో 12 ఇన్నే ఎల్లారెడ్డిలోనే చదువుకున్నాను. నేను డైట్ చేసిన, నేను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, టీచర్ ట్రైనింగ్ అంటారు దానికి, డైట్ టీటీసీ చేసిన. అప్పుడు టీటీసీ అంటుండే, డైట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్స్ కంప్లీట్ అయింది. లాస్ట్ టైం రాసిన, జాబ్ రాలేదు. అట్లా మరి ఇంత చదివితే మరి రాజకీయంకి వస్తే అమ్మనైనా కోపం కాలేరా? ఎందుకు వీడికి రాజకీయం మనకంట? ఇప్పుడు నేను రాజకీయంగా ఎందుకు వచ్చినానంటే, నేను ఫైనాన్షియల్గా ఎంతో కొంత కాన్స్టెంట్గా నేను వర్క్ చేసుకుంటున్నాను. నేను జాబ్ చేసినా చేయకున్నా నాకు ఎంతో కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంది, నేను బయట వర్క్ చేసుకుంటున్నాను. ఆ మనీతోని నేను సేవ చేద్దామని వచ్చిన అన్న. మరి షాది ఎప్పుడు చేసుకున్నాను పెళ్ళి మేడం? 2021 December 29, 2021. మేడంది ఇక్కడే పక్కనే టేకుల చెరువుతాను. లేదు యాక్చువల్లీ నేను మేడంను చూడడానికి కూడా వెళ్ళలేదు. జస్ట్ మన చుట్టుపక్కల మాది ఈ తాండా, వాళ్ళది ఆ తాండా. మేడంను మ్యారేజ్ కంటే ముందు నేను ఎప్పుడు చూడలేదు. నేను అక్కడ స్టడీ పర్పస్ అక్కడే. ఇక తర్వాత నేను వర్క్ అక్కడే ఉన్నాను. తర్వాత సర్చింగ్ లో ఉన్నాను. అంటే పెళ్లి చేసుకుందామనే మా మమ్మీకి అప్పుడు ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయిపోతే మమ్మీ మా దాంట్లో ఎట్లుంటది అంటే 1 year లోపల మ్యారేజ్ చేసుకోవాలి. జనవరి 3 మా మమ్మీ ఎక్స్పైర్ అయింది. నేను పెళ్లి చేసుకున్న January 3 లోపలే చేసుకోవాలి. December 29 నా మ్యారేజ్ అయింది. అది కూడా ఏంటంటే చివరిలో ప్లాన్ అందరిని అడిగిన, అమ్మాయి బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటది, చాలా మంచిగా ఉంటది, నీకు మంచిగా చూసుకుంటది, ఇక ఏం ఆలోచనలు పెట్టుకోకంటే ఇక చూడలేదు. డైరెక్ట్ ఎంగేజ్మెంట్ పెట్టారు. ఎంగేజ్మెంట్ లోనే చూసుకున్నాము. తర్వాత ఒక 20-25 days గ్యాప్ లో మ్యారేజ్ అయిపోయింది సార్. మరి మేడం చేసుకున్నందుకు నీకు కలిసి వచ్చిందా? కలిసి వచ్చింది. ఇప్పుడు సంతోషం చాలా సంతోషం ఉంది సార్. మరి మేడంకి ఏమంటే ఇప్పిస్తా లేదా? మళ్ళీ
ఇప్పుడు మొత్తం చేసేది మేడమే సార్. ఇప్పుడు నాదేం లేదు. పేరు మేడం అంతే, ఎంతకు సపోర్ట్. సర్పంచ్ అయింది మేడం, సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ అయింది మేడం. మేడమే, అవును. నేను ఓన్లీ సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మేడం అయితే ఎంత కట్టావు నువ్వు ఇక, అంతే ఉంది సార్ పరిస్థితి. అయితే గణేష్ నాకు ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ మన ఏకగ్రీవం ఎన్నుకుంటప్పుడు మన గ్రామ ప్రజలు దాదాపు ఎన్ని ఉంటాయన్న మన జనాభా? దాదాపుగా ఒక 800 పాపులేషన్ మరి ఉంటుంది సార్. ఇంతమంది ప్రజలు మీకు ఏ విధంగా స్పందించే సమస్యలు ఏం చెప్తున్నారన్న మీకు? సమస్యలు అంటే మా తాండ ఎట్లుంటుంది అంటే సార్, ఒకే దగ్గర ఉండదు. ఇప్పుడు గతంలో ఎట్లుండేదంటే కొన్ని ఇప్పుడు ఆమ్లెట్ విలేజ్లు ఎట్లుంటాయో ఇట్లా మా బిక్కనూరు గ్రామ పంచాయతీ ఉంటుంది. అక్కడ కొన్ని 2 తాండాలు అక్కడ ఉండే, 2-3 తాండాలు. మిసన్పల్లి గ్రామ పంచాయతీ ఉండే, అక్కడ ఒక 2 తాండాలు. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ అక్కడ ఒక తాండా. అన్ని వేరే వేరే గ్రామ పంచాయతీలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండేది అన్న. అయితే ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ సోమరియాగడి తాండా అయినప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న తాండాలన్నీ కలిపి ఒక సోమరియాగడి తాండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే సోమరియాగడి తాండా అంటే ఒక దగ్గర లేదు, ఇది విస్తీర్ణ పరంగా చాలా పెద్ద గ్రామ పంచాయతీ అంటే సోమరియాగడి తాండా. ఎందుకంటే సోమరియాగడి తాండా ఒక దగ్గర ఉంటే ఏమైనా చేయొచ్చు. మన ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మా బంజారాల మా గిరిజనుల కాన్సెప్ట్ ఎట్లుంటుంది అంటే ఎవరి పొలం అయితే ఉంటుందో వాళ్ళు అక్కడే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వేరే అక్కడక్కడ అంతా ఒకే దగ్గర లేవు కదా మా కన్స్ట్రక్షన్ ఇల్లు. ఇప్పుడు ఎట్లయితుందంటే మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ రోడ్ వేయాలంటే కూడా ఒకేసారి కావు. మన దాదాపుగా నాకు ఒక 1 crore సీసీ రోడ్ వరకు ఇచ్చినా నాకు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ గతంలో ఏంటంటే జస్ట్ మాకు ఓటర్గానే వాడుకున్నారు, ఎవరు మాకు పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ఏం పని చేయలేదు. ఈ గతంలో చిన్న చిన్న వర్కులు అవన్నీ గతంలో అయినవే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్ అయినా, డ్రైనేజ్ సిస్టమ్ అయినా, విద్యుత్కు సంబంధించిన విద్యుత్ సమస్యలైనా ఇప్పుడు ఒకటొకటిగా అవుతున్నాయి. అవే చెప్పారు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు రోడ్లు కావాలి, సీసీ రోడ్ కావాలి, మాకు బీటీ రోడ్ కావాలి. లోపల దుద్యానాయక్ తాండా నుంచి రామనాయక్ తాండాకు వెళ్ళే ఒక రోడ్ ఉంటుంది, మా ఇంటికి వెళ్తుంది. అది రోడ్ ఏమాత్రం బాగుండదు. ఇప్పుడు నా చిన్న కారు నేను పోతున్నప్పుడల్లా ఇక్కడక్కడ తలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ బీటీ రోడ్డు కంప్లీట్ కావాలి. పోతులగడ్డ తాండా నుంచి స్కూల్కు ఒక రోడ్ కనెక్టివిటీ అది కూడా అవుతుంది. మొన్న శాంక్షన్ చేసి ఎమ్మెల్యే గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, అది పంచాయతీరాజ్లో శాంక్షన్ అయి ఉంది. దుద్యానాయక్ తాండా టు రామనాయక్ తాండా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి తొందరగా నా సర్పంచ్ పదవి కాలం అయిపోయేలాగా ఈ రోడ్లు, ఈ సీసీ రోడ్లు అవన్నీ కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను అన్న. ఎన్నుకున్నాక మరి ఎటువంటి కార్యక్రమాలు సులువైన మన గ్రామంలో? ఇప్పుడిప్పుడే వచ్చినాం కదన్న, 2-3 months అవుతుంది. ఇప్పుడు మా స్థానిక శాసనసభ్యులు గారు ప్రత్యేక చొరవ చూపి సోమరియాగడి తాండా చాలా వెనుకబడిన ప్రాంతమని 25 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్లో అట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే త్రాగునీరు సమస్య కూడా 2 తాండాలకు ఉంది. అవి కూడా రామనాయక్ తాండా ఇక్కడ అజ్మీరావాడలో ఒక 2 బోర్లు వేస్తున్నాం. అది కూడా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. అవి కూడా ఈ నెక్స్ట్ వీక్లోనే ఇవన్నీ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి సార్ మేము. అవి అవుతున్నాయి, ఇక నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. గణేష్ అన్న మనకి సొంత డబ్బుతో చేసిన కార్యక్రమం ఉన్నాయన్న. సోషల్ యాక్టివిటీలు అయితే గణేష్ అన్న అంటే సోషల్ యాక్టివిటీ అంటే గణేష్ అన్న అటువంటి పేరు ఉంది మనకు. ఏమేమి చేసినా నాకు ముచ్చట చెప్తాను. ఇప్పుడు చిన్న చిన్న హెల్ప్లు అయితే అందరికీ చేస్తూ ఉంటామన్న. ఇంకోటి ఏంటంటే మా సోమరియాగడి తాండా పరిధిలోని దాదాపుగా 3 టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాదాపుగా నేను సేవా కార్యక్రమాల్లో భాగంగా టెంపుల్కు 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, 50,000 నాకు తోచినంత సాయము నేను మా సేవలాల్ జగదంబ మాత టెంపుల్లకు నేను విరాళంగా ఇచ్చినాను. గతంలో కూడా నేను ఎలక్టెడ్ కాకముందు కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇచ్చిన. అన్ని టెంపుల్స్కు ఎవరైనా ఏ టెంపుల్స్ గురించి నాకు చందా కోసం వచ్చినా నేను అందరికీ రాస్తాను. ఇప్పుడు దేవుని దయ వల్ల మనం మంచి స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం సంపాదించి ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయలు దానం చేయడంలో గొప్ప విషయంగా భావిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చిన్న చిన్న హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్లన్నీ సాయం చేసినట్టు నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. బట్ కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉంది. ఈ కింద మన రేవంత్ సార్ వచ్చింది. వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టినాయి, మీకు తెలిసే ఉంటుంది. మరి ఆ కిత్తలు పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తలు పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తావు గణేష్ గారు?
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు కేసీఆర్ సార్ చెప్తారా చెప్పాలి. గతంలో కేసీఆర్ సార్ గారు ఒకవేళ నేను సీఎం గాను దళితుడిని సీఎం చేస్తా అని చెప్పారు, చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, చేయలేదు, ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఉచిత కరెంట్ అందిస్తుంది, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తుంది రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు. అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్ అనేది ఇవ్వలేదు 10 సంవత్సరాలు. అదే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు గతంలో మా సోమరేగఢ్ తండాకు సంబంధించిన ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మాకు మంజూరు కాలేదు. ఇప్పుడు 8 అయ్యి ఇప్పుడు 5-6 కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మా శాసనసభ్యులు మదన్ మోహన్ సార్ గారు ఏ విషయంపైనైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మన కాన్స్టిట్యున్సీలో 4,000 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించి దాదాపుగా 3,500 కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. దాంట్లో దాదాపుగా అన్ని ఇందిరమ్మ ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. ఎందుకంటే మా శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని మా పేద కాన్స్టిట్యున్సీ, మా బీద నియోజకవర్గం అని ప్రతి మినిస్టర్ సార్ మంత్రివర్యుల దగ్గర వెళ్ళి మాకు కావాల్సిన బడ్జెట్ అన్నీ తీసుకువచ్చి మా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు శాసనసభ్యులు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే ప్రతి రేషన్ కార్డుకి సంబంధించిన సబ్సిడీ గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక పోయే ముందులో మాట్లాడుతున్నాయి. మరి ఇక ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయని మన గ్రామంలో ఉన్నాయి సార్. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం, గిరిజనులు అంటే ఎక్కడో బ్యాక్వర్డ్ అన్నట్టు మా బ్యాక్వర్డ్ ఏరియాలో నివసిస్తున్నాం మేము. తాండాలంటే ఇక ఎల్లారెడ్డి నుంచి దాదాపుగా ఒక 6-7 కిలోమీటర్ దూరంలో మేము ఉంటాము. బట్ మాకు సంబంధించిన డ్రైనేజ్ అండ్ సీసీ రోడ్డు, అలాగే అంగన్వాడీ బిల్డింగు, అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగు, ఏదైనా మహిళా సంఘాల భవనాలు, అలాగే ఇప్పుడు కావాల్సిన మనకు ఎమర్జెన్సీగా బీటీ రోడ్లు 2-3 రోడ్లు ఉన్నాయన్న. ఇవన్నీ నా పీరియడ్ ముగిసే వరకు 4.5 సంవత్సరాల లోపల ఇవన్నీ పనులు మొత్తం కంప్లీట్ చేసి తాండకు ఒక ఆదర్శప్రాయంగా సర్పంచ్గా మేము ఉంటామని కోరుకుంటున్నామన్న. మా గ్రామానికి కావాల్సిన నిధులను మేము మా శాసన సభ్యులైన మదన్ మోహన్ గారి దగ్గర నుంచి నిధులను తీసుకొచ్చి మా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పథకాలను అమలు చేసి మా గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా నాకు సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా శాసనసభ్యులైన మదన్ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వాళ్ళందరికీ ధన్యవాదములు. ముచ్చట పెట్టి కప్పులో గుర్ర అంటున్నారు, 2 బుక్కలు పెట్టినాం అనుకో, ఇక బస్ ఎక్కి కురుకు తీస్తామో పట్టణం తీది ఆఫీస్ కాడ సెలవు ఇస్తావా అన్న? మేడం పోయిస్తాం మేడం.